వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక హెచ్చరిక లాంటిది. అంటే ముందు జాగ్రత్తగా అందరికీ చెప్పేటువంటి హెచ్చరిక. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందేంటంటే, అంటే అధికారాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నారా? లేదంటే విజయాన్ని ఆస్వాదిద్దాం అనుకుంటున్నారా? రెండిటికి చాలా డిఫరెన్స్ అనేదుంది ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళకి. సో, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి అంటే కూటమి తరఫున గెలిచినటువంటి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీంట్లో కొంతమందికి మాత్రమే ఎక్సెప్షనల్. కొంతమందికి మాత్రమే ఎక్సెప్షనల్. మిగతా వాళ్ళందరికీ కూడా ఇది హెచ్చరిక మాత్రమే. ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. ఎందుకు అనంటే, ఈ విజయం ఏమీ ఆషామాషీగా రాలేదు. పోనీ ప్రతి ఒక్కళ్ళు కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి అన్నటువంటి ఇది లేకుండా కేవలం పార్టీ గుర్తు మీద వాళ్ళంతట వాళ్ళు చేసినటువంటి పనుల మీద, పోరాటం మీద ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని గెలిచారా అంటే 100కి 100% చెప్పలేనటువంటి పరిస్థితి. యెస్, ఇది నా కష్టం వల్ల మాత్రమే గెలిచాను అని గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలిగినటువంటి నేతలు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చెప్పాలి. ఇటు బీజేపీ వాళ్ళకి వాళ్ళ అధిష్టానం చూసుకుంటుంది. అలాగే జనసేనకి పవన్ కళ్యాణ్ మొత్తం ఆ 21 మందిని గెలిపించుకున్నాడు ఆయనతో సహా. ఆ 20 మంది ఆయన కనుసన్నల్లో ఆయన మాట అంటే మాటే అన్నట్టుగా పనిచేస్తారు. సో, అక్కడ కూడా డిసిప్లిన్ అనేది ప్రాబ్లమ్ కాదు. కానీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే డిసిప్లిన్ అన్నది ఇక్కడ ప్రాబ్లమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలకి చెప్పేదేంటంటే, ఈ విజయం మీది కాదు. ఇది కేవలం 5గురి విజయం అని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువగళం పాదయాత్ర, దెన్ భువనేశ్వరి గారు. ఈ నలుగురు కాకుండా వీళ్ళ నలుగురిని సమైక్యపరుస్తూ వెనకాల వెన్నుదన్నుగా ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి కార్యకర్తల పోరాటం, వాళ్ళ ఆవేదన, బాధ, వాళ్ళ కసి, వాళ్ళ తెగింపు ఈ 5 ఈ 5 ఎలిమెంట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇంత భారీ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ 5 లేకుండా, ఈ 5తో కాకుండా ఈ 5 కాదు నియోజకవర్గంలో మాకంటూ మేము పని చేశాము, మేము పోరాటం చేశాము అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రమే. ఇది వాళ్ళకి హెచ్చరిక, సూచన ఏమీ చేయక్కర్లేదు. వాళ్ళకి పని చేయడం తప్ప ఇంకేమీ తెలీదు. కార్యకర్తలకి అందుబాటులో ఉండేలాగా చాలామంది నేతలు కార్యకర్తలకి అందుబాటులో లేకపోయినా ఈసారి టికెట్ తెచ్చుకున్నారు. ఈ వేవ్‌లో గెలిచారు తప్ప వాళ్ళ పోరాటం మీద కాదు. నిజంగానే గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మాట. గుండెల మీద చేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని అవును కరెక్టే. ఇందులో నేను చేసింది ఎంతో అంటే కొంచెమే ఉంది. కానీ మిగతాది ఇదిగో ఇంత బలం తోడైంది నాకు. దీంతో విజయాన్ని ఎంజాయ్ చేయండి. విజయోత్సవాలు చేసుకోండి తప్పులేదు. కానీ అధికారాన్ని నెత్తికెక్కించుకున్నాం అన్నటువంటి దానికి వెళితే, కార్యకర్తల్ని దూరం పెడితే, ఏ పని చేయకుండా పైన వాళ్ళు చూసుకుంటారులే మనదేముందిలే అనుకుంటే 2029కి కూడా చెప్పట్లేదు నేను. 2029లో ఎంతమందికి టికెట్‌లొస్తాయి, ఏంటి, అప్పుడెలా ఉంటుందనేది చెప్పడం ఇది కాస్త ఇబ్బందికరం. ఇప్పుడే చెప్తే అదంతా ఏదో ఎస్టిమేషన్ అన్నట్టుగా, ఏదో ఆలోచన, ఊహాగానం అన్నట్టుగా ఉంటుంది తప్పితే ఇంకోటి కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే కార్యకర్తలు, మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు, మా నియోజకవర్గంలో పని చెయ్యడం లేదు అనుకుంటే, కార్యకర్తలు ప్రజలతో కలిసి బలవంతంగానైనా పబ్లిక్‌లోకి తీసుకొచ్చి, ఇక అధిష్టానంతోటి వాళ్ళతోటి పని లేదు. కార్యకర్తలే రోడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజీనామా చేయించి అసెంబ్లీకి పంపిస్తారు. ఖచ్చితంగా. నేను ఇక్కడ నా కార్యకర్తలకు అందుబాటులో లేను. ఒక్కసారి, 2 సార్లు ఇక చెప్పేది లేదు. ఈసారి నుంచి ఏదో పొరపాటు జరిగింది. ఈ పనులతోటి, ఆ పనులతోటి ఇలా అయిపోయింది. నేను ఇంక అందుబాటులో ఉంటానన్న మాట ఈసారి వినబడడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కొంతమంది నేతలు వీళ్ళందరూ ఎక్సెప్షనల్. వీళ్ళకి కార్యకర్తల బలం ఆటోమేటిక్‌గా తోడైంది. దానికి ఎందుకు తోడైందంటే వీళ్ళ పనితీరు, కార్యకర్తల్ని అనుక్షణం పక్కన పెట్టుకున్నటువంటి తీరు. ఇవన్నీ తోడయ్యాయి కాబట్టి వీళ్ళందరూ కూడా గెలిచారు ఈరోజు. కానీ మిగతా వాళ్ళు ఇప్పటికీ కూడా కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్ లేదు కార్యకర్తలకి. ఇప్పటికి కూడా చాలామంది ఇంకా మనం గెలిచేసాం కదా అనేటువంటి ఒక మత్తులో ఉన్నారు. దిగాలి. ఆ మత్తు దించండి. మీకిక్కడ
ఎంజాయ్ చేయడానికి కదా అధికారం ఇచ్చింది. లేదంటే ఇంక అయిపోయిందిలే గెలిచేసాం కదా, ప్రభుత్వం అంటే క్యాబినెట్, ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకుంటారు. నియోజకవర్గానికి ఏం కావాలో వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆ పర్యటనలకి వాళ్ళకి వచ్చినప్పుడు సరిపోతుంది. మిగతా పనులు ఏమన్నా చూసుకుంటే సరిపోతుంది అనుకున్నారా? పొరపాటు. చేయండి, హోంవర్క్ చేయండి. ఒక నిమ్మల రామానాయుడు గారు, ఆయన ఎగ్జాంపుల్ తీసుకోండి అందరూ. ఆయన పొద్దున్నే సైకిల్ వేసుకుని ఏ ఏ నియోజకవర్గాలకి ఎలా వెళ్ళాడు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. బోడె ప్రసాద్ని తీసుకోండి. మధ్యలో కాస్త ఇబ్బందులు తలెత్తినా ఏం చేసినా కానీ ఆయన గతంలో ఓడిపోయినప్పటికీ బుల్లెట్ వేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి నేనేం తప్పు చేశానమ్మా, నాకు ఎందుకు ఓటేయలేదు, దయచేసి చెప్పండి, నా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ వేరు, అవన్నీ పక్కన పెట్టేస్తే ఎస్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆస్తులు పోయాయి. ఇది వంశపారంపర్యంగా వచ్చింది. వ్యాపారాలు పోయాయి, జైల్లో పెట్టారు. అయినా ఏం చేశాడు? ఆయన పోరాటం చేశాడు. ఎమ్మెల్యే పదవా పోయిందా, ఓకే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అవుతా అన్నాడు, చేశాడు, నిలబడ్డాడు. వాళ్ళకి సహాయం అందిందా లేదా పార్టీ తరఫు నుంచి అంటే నామమాత్రం. పోరాడారు, నిలిచారు, ఈరోజు గెలిపించుకున్నాడు కొడుకుని అక్కడ. అస్మిత్ రెడ్డికి కూడా ఇది ఒక హెచ్చరిక, ఎందుకంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. చూశారు ఇంట్లో రాజకీయం ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఏం చెయ్యాలి అనేది. కార్యకర్తలకి అందుబాటులో ఉండండి, ప్రతిదీ నేర్చుకోండి. తెలియకపోతే 1-2 సార్లు అడిగి నేర్చుకోండి. 29కి మీ అంతట మీరు నాకు ప్రభాకర్ రెడ్డి జేసీ ఫ్యామిలీ అనేటువంటి ముద్ర కాదు, నేను అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని మీ అంతటా మీరు టికెట్ డిమాండ్ చేయక్కర్లేదు, మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఎస్ అస్మిత్ బాగా చేసావు, మళ్ళీ నువ్వే ఇక్కడ అభ్యర్థి అనిపించుకునేలాగా పనిచేయండి. తర్వాత టీజీ భరత్, ఇలాగా యువ నాయకులు చాలా మంది ఉన్నారు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు. మంత్రిగా కూడా అవకాశం వచ్చింది మొట్టమొదటిసారి, ఇంకా బాధ్యత ఉంటుంది. సింగల్మన్ నియోజకవర్గం తీసుకోండి, బండారు శ్రావణి పోరాటం చేసింది, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళింది, ప్రజలందరి దగ్గరికి వెళ్ళింది. సోషల్ ఇంజనీరింగ్లో కాస్తంత వెనకబడినప్పటికీ కూడా అదృష్టం తోడైంది, తన కష్టం ఫలించింది, గెలిచింది. ఇదే పనితీరు ముందు కూడా కనబరచాలి. అందుబాటులో ఉండండి ప్రతి ఒక్కళ్ళు, మీడియాకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రతిపక్ష నేతలకు కూడా అవసరమైతే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి తీరాల్సిందే. అధికారం నెత్తికెక్కించుకుంటాం, మేము గెలిచేసాం కాబట్టి మా ఇష్టం అనుకుంటే ఇది మీరు కష్టపడితే వచ్చినటువంటి విజయం కాదు. మీ అందరి సమిష్టి విజయంలో మీ పాత్ర ఎంత ఉంది అంటే కేవలం 1-2% తప్ప ఏం లేదు. మిగతాదంతా ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యారు, భువనేశ్వరి గారు, ఈ నలుగురు కాకుండా తోట చంద్రయ్య లాంటి కార్యకర్త మరణం. జై జగన్ అంటే అనమంటే బతుకుతావు అంటే నాకు అవసరం లేదు, తెంపేస్తారా పీక తెంపేయండి అన్నటువంటి తెగింపు, వదిలేసిన ప్రాణం త్యాగం. పొంగునూరు అంజిరెడ్డి తాత బీఫామ్స్ చింపేస్తుంటే తొడగొట్టి మీసం మేలేసి నిలబడ్డాడు, రెంట్రా చూసుకుందాం, ఎవర్రా నా హక్కు కాల రాసేది అని చెప్పి. ఆ తెగింపు, ప్రజలు పడ్డటువంటి బాధలు, ఇలాంటి కార్యకర్తలు, వీళ్ళందరి కష్టం, ఇది మీకు ఈరోజు ఈ అధికారం అనేది, ఈ గెలుపు అనేది వచ్చింది. గెలుపు వినయాన్ని నేర్పాలి, విచక్షణ నేర్పాలి, విధేయతను నేర్పాలి. ఇవి కాకుండా విచ్చలవిడితనంతో ఉంటాము, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అనుకుంటే చెప్పినట్టుగా ఇందాక ఇదే అంజిరెడ్డి తాత తువ్వాలో ఎగేసుకుని వస్తాడు, మళ్ళీ కూర్చో, రాజీనామా చేయి, నీ వల్ల అవసరం లేదు, నువ్వు పని చేయట్లేదు, నువ్వు ఎవరికి అందుబాటులో ఉండట్లేదు, రాజీనామా చేయి, వేరే వాళ్ళని పెట్టుకుంటా ఉంటాడు. ఇది జరిగి తీరుతుంది. 2029 ఎన్నికల దాకా అక్కర్లేదు, ఏ క్షణమైనా సరే. అలసత్వంతో ఉంటే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీకు జరగబోయేది ఇదే. ఇది ఏదో కావాలని నోటికొచ్చినట్టు నేనేం మాట్లాడట్లా. అనేక మందిని ఈ ప్రమాణ స్వీకారం రోజు వరకు కూడా అందరితోటి మాట్లాడి ఏం జరిగింది గతంలో, ఇప్పుడు ఏం జరగాలి అన్న ఇది వచ్చిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ ఇది మాత్రమే తేలింది. సో ఇది ఒక హుందాతనమైనటువంటి హెచ్చరిక.
ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక జనసేన నాయకులకు కూడా చెప్పాలి అంటే చెప్పడం మాత్రం, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. తోలు తీసేస్తాడు, అందులో డౌట్ లేదు. అస్సలు డౌట్ లేదు. తోలు తీసేస్తాడు. 20 మంది ఎవరైతే ఉన్నారో పని చేయలేదు, కార్యకర్తలకు అండగా లేము అంటే అక్కడ అలా పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అవ్వనివ్వరు. జన సైనికులు వచ్చేస్తారు. బాబు మీ పని లేదు, ఇంక వెళ్ళండి, పక్కకెళ్ళండి. మేము కొత్త లీడర్‌ని పెట్టుకుంటాం. మీ వల్ల ఇక్కడ అవసరం లేదు, వెళ్ళండి అంటారు. ఇక బీజేపీ నేను ఎక్కువ మాట్లాడను. అందులో కొంతమంది క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేనేం మాట్లాడక్కర్లేదు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ చెప్పేది. జాగ్రత్త. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.